వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నా పేరు చిత్ర. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వెంకటాపురంలో ఆర్టీసీ బస్సుకు నిప్పు, పాక్షికంగా కాలిపోయిన ప్రజావాహనం. గోండేరాస్లో మావోయిస్ట్ స్మారక ధ్వంసం, పడుతున్న మావో సంఘాలు. జనగామలో ఉచిత వైద్య శిబిరం, గర్భిణులకు పలు రకాల పరీక్షలు. ఎల్లకొండలో షిరిడి సాయి ఆలయ ప్రారంభోత్సవం, సాయి నామస్మరణతో మార్మోగిన పరిసరాలు. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా నవాబ్పేట మండలం ఎల్లకొండ గ్రామంలో నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం అందుబాటులోకి వచ్చింది. ఈ ఆలయాన్ని చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య, మాధవానంద సరస్వతి స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయినామ స్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ప్రజాప్రతినిధులు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సాయిబాబా సేవలో తరించారు. జనగామలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న IVF ఫర్టిలిటీ సంస్థ సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది. కెమిస్ట్ డ్రగ్గిస్ట్ భవనంలో వెంకటేశ్వర స్కానింగ్ సెంటర్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఇందులో గర్భిణులకు ఫర్టిలిటీ స్కాన్, వైరల్ మార్కర్ టెస్ట్, AMH తదితర పరీక్షలు చేశారు. వనస్థలిపురం సుభద్రానగర్లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ట్రస్టీ చైర్మన్ బొంబిశెట్టి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సత్యశివకుమార్, డాక్టర్ కొనకంచి వేణుగోపాల్, ప్రసాద్, రాజేంద్రన్, అలగిరి నిర్మల సారథ్యంలోని నూతన కమిటీ నెల రోజుల క్రితం పునర్నిర్మాణ పనులను చేపట్టింది. ఆలయ కమిటీ సభ్యురాలు నిర్మల తన వంతుగా 50,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. పనులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ఆలయ కమిటీ సభ్యులు చెప్పారు. దాతలు ముందుకొచ్చి తమ వంతు సహకారం అందించాలని విన్నవించారు. 1984 నుంచి నివాసం ఉంటున్నాను. దాదాపు 12 సంవత్సరాల నాడు ఈ రామ మందిర నిర్మాణం చేసుకున్నాము. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మా కాలనీ ప్రెసిడెంట్ అయినటువంటి సత్యశివకుమార్ గారు ఆయన సంకల్పంతో మరి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వైమానిక కలశ గోపురము, అలాగే క్షేత్రపాలికుడైనటువంటి ఆంజనేయ స్వామి గారికి రీకన్స్ట్రక్షన్, మళ్ళీ పునర్నిర్మాణము, అలాగే శివ పరివారాన్ని నిర్మించుకుంటూ మరి మేము పెట్టుకున్నటువంటి ఈ సంకల్ప సిద్ధికి గాను మా కాలనీ నుండే కాకుండా ఖండాంతరాల నుండి కూడా మాకు విరాళాలు ఇచ్చేస్తున్నాయి. మరి ఈ సందర్భంగా మీడియా సందర్భంగా అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.
ముఖ్యంగా ఈ కార్యక్రమానికి గౌరవనీయులైనటువంటి లక్ష్మణస్వామి గారు రేయింబవళ్ళు ఈ కార్యక్రమంలో వారు నిమగ్నులై మరి ఈ కార్యక్రమాన్ని, ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని వారు స్వతహాగా చూసుకుంటున్నారు. అలాగే వేణుగోపాలరావు గారు, అలాగే జిఆర్ఎల్ ప్రసాద్ గారు, మరి అందరూ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీరందరికీ నేను మనపూర్వకంగా కృతజ్ఞతాభివందనాలు తెలుపుకుంటున్నాను. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఆగాపురలోని ఓ సెకండ్ సేల్స్ దుకాణంపై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది మెరుపు దాడి చేశారు. 217 కేజీల కల్తీ తేనీటి పొడిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం నిందితులను హబీబ్ నగర్ పోలీసులకు అప్పగించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గోండేరస్ అటవీ ప్రాంతంలో గుండాదూర్ అనే మావోయిస్ట్ స్మారకంతో సహా మరో 3 స్మారక స్తూపాలను పోలీసులు ధ్వంసం చేశారు. అమరులకు గుర్తుగా ఈ స్తూపాలను ఏర్పాటు చేశారు. మావోయిస్ట్ కమాండర్ వినోద్ ఆ ప్రదేశంలోనే తీవ్ర అస్వస్థతతో మరణించగా గుండాదూర్ను పోలీసులు ఎన్కౌంటర్లో కాల్చి చంపారు. ఈ నేపథ్యంలోనే ఈ స్థలంలోనే మావోయిస్టులు స్తూపాలను ఏర్పాటు చేశారు. కామెంట్ ఇస్తున్నారు. लेकिन निकलेगा क्या? निकलने ऐसे ही बस पकड़ के दिखाने वाले बस है। क्या हो गया? दिखा इधर दिखा 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 गाड़ी तो जोरदार वाला खरीद लिया। जय हिंद। ములుగు జిల్లా వెంకటాపురంలో ఆర్టీసీ బస్సుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. విధుల అనంతరం సిబ్బంది బస్సును నిలిపి ఉంచి వెళ్లిపోయారు. ఈ ఘటన నేపథ్యంలో బస్సు వెనక భాగం పాక్షికంగా కాలిపోయింది. స్థానికులు గమనించి మంటలను ఆర్పడంతో ప్రమాదం తప్పింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆకతాయిల పన లేక మావోయిస్టుల దుశ్చర్య అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. యాదాద్రి జిల్లా ఆలేరులో గంజాయి విక్రేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 24 గంజాయి చుట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఆలేరు బైపాస్ మీదుగా గంజాయిని తరలిస్తున్నట్టు పోలీసులు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న మహేష్ అనే వ్యక్తిని గమనించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా గంజాయి ఉన్న సంచి పట్టుబడింది. కొంతకాలంగా మహేష్ ఇదే పనిలో ఉన్నట్టు విచారణలో తేలింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణవేణి క్లాత్ మార్కెట్లో వస్త్ర వ్యాపారాల ఆందోళనకు దిగారు. వస్త్రాలపై జీఎస్టీని 5 నుంచి 12% చేయడంతో పోరాటానికి దిగారు. వస్త్ర రంగంపై పన్ను పెంపు దారుణమన్నారు. ఇప్పటికే లావాదేవీలు తగ్గిపోయినట్టు చెప్పారు. కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వినియోగదారులపై రెట్టింపు భారం పడుతుందన్నారు. ఇలా అయితే ఈ రంగం పూర్తిగా దెబ్బతింటుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం పునరాలోచించాలని కోరారు. జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వస్త్రాలపై పెంచిన జీఎస్టీని వెంటనే వస్త్రాలపై పెంచిన జీఎస్టీని వెంటనే తగ్గించాలి. వ్యాపారస్తులకు పెనుభారమైన జీఎస్టీ పెంపుదలను తగ్గించాలి. వెంటనే తగ్గించాలి. వస్త్ర వ్యాపారస్తులకు జీఎస్టీని వెంటనే పెంచిన జీఎస్టీని వెంటనే వస్త్ర వ్యాపారస్తుల ఐక్యత. వస్త్రాలపై జీఎస్టీ యొక్క పెంపుదలను వెంటనే వస్త్ర వ్యాపారస్తుల ఐక్యత. వస్త్ర వ్యాపారస్తుల ఐక్యత. వస్త్ర వ్యాపారస్తుల ఐక్యత. వస్త్రాలపై పెంచిన జీఎస్టీని వెంటనే వస్త్రాలపై పెంచిన జీఎస్టీని వెంటనే వస్త్రాలపై పెంచిన జీఎస్టీని వెంటనే వస్త్ర వ్యాపార. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వెంకటాపురంలో ఆర్టీసీ బస్సుకు నిప్పు, పాక్షికంగా కాలిపోయిన ప్రజావాహనం. గోండేరాస్లో మావోయిస్టు స్మారక ధ్వంసం, పడుతున్న మావో సంఘాలు. జనగామలో ఉచిత వైద్య శిబిరం, గర్భిణులకు పలు రకాల పరీక్షలు. ఎల్లకొండలో షిరిడి సాయి ఆలయ ప్రారంభోత్సవం, సాయి నామస్మరణతో మార్మోగిన పరిసరాలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 లక్ష్యం సమాజ హితం.